శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పుస్తకాలను చదివితే జ్ఞానం వస్తుంది, మనుషులని చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు గాని లోక జ్ఞానం లేకపోతే బ్రతకడం చాలా కష్టం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్లో రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రీసెంట్గా అప్రూవర్గా మారిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలను బయటపెట్టారు. అవేంటంటే టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టామని, ముఖ్యంగా గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు మధ్యవర్తుల ఫోన్లని ట్యాప్ చేయడంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిందని, ఆ సమయంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో పరికరాలను కూడా కొనుగోలు చేశారని చెప్పుకొచ్చాడు. ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేపించి తన కూతురైన కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి తప్పించాలని మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమవ్వడంతో కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ని సీఎం రేవంత్ రెడ్డి మరియు తన కుటుంబ సభ్యులపైన బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లని కూడా ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఈటల రాజేందర్, అరవింద్ మరియు వారి ఫాలోవర్స్ ఫోన్లపై కూడా నిఘా పెట్టారని, అంతేకాకుండా కొన్ని మీడియా ఛానల్స్ యజమానుల వాట్సాప్, స్నాప్చాట్లో మాట్లాడిన వారి వివరాల్ని కూడా సేకరించినట్లు తెలిపారు. ఇక అలా 2000 మంది ఫోన్లకి పైగా మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే చేశామని మాజీ డీసీపీ రాధాకృష్ణన్ ఒప్పుకోవడంతో ఈ ఇష్యూ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అలా హీరోయిన్ల ఫోన్లని కూడా ట్యాపింగ్ చేసి వారిని లైంగికంగా వాడుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేతకి సినీ తారలపై మోజెక్కువని, దాంతో పలువురు హీరోయిన్ల ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేసి వారి పర్సనల్ విషయాలని తెలుసుకొని వారిని లైంగికంగా వేధించాడని, అలా ఒక స్టార్ హీరోయిన్ సంసారంలో కూడా జోక్యం చేసుకొని వారి జీవితాలని కూడా దెబ్బతీశాడని చెప్పుకురావడంతో పాటు ఈ ట్యాపింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి మీద చట్టబద్ధంగా దర్యాప్తు చేసి నిందితులని జైల్లో పెడతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కున్న హీరోయిన్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్యాపింగ్ లో 2 విధాలున్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండోది ఫోన్ హ్యాకింగ్. ఫోన్ ట్యాపింగ్ లో నెంబర్స్ ని తెలుసుకొని వాటిని మానిటరింగ్ చేస్తూ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ని వింటూ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫోన్ హ్యాకింగ్ లో మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్ లో ఏదో ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఇంటర్నల్ గా పెగాసిస్ అనే బగ్ ని పంపించి ఆ ఫోన్ ని హ్యాక్ చేస్తారు. దీంతో హ్యాకర్స్ కి మన నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ తో పాటు ప్రైవేట్ పిక్స్ అండ్ వీడియోస్ లాంటి అన్ని విషయాలని సేకరిస్తారు. ఇక అలా ఆ మొబైల్ ని మనం యూజ్ చేస్తున్నా కూడా కంట్రోల్ మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అలా ఈ సాఫ్ట్వేర్ ని హ్యాకర్స్ బ్లాక్ మార్కెట్ లో కొనుక్కొని తమకి నచ్చిన సెలబ్రిటీ మొబైల్స్ ని హ్యాక్ చేసి వారి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ వారిని లైంగికంగా వాడుకోవడమో లేకపోతే ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ ని నెట్ లో రిలీజ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇక మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలంటే 2017లో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, చార్మి కౌర్, ముమైత్ ఖాన్, రవితేజ, రానా అని చాలా మంది సినీ నటుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఈ ఇష్యూ చాలా పెద్దదవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఈ ఇష్యూ చల్లబడిపోయింది. అసలు ఇదంతా జరగడం వెనుకున్న ముఖ్య కారణం, ఒక రాజకీయ నేతకి సినిమా హీరోయిన్ నచ్చితే తన కోరికలు తీర్చుకునేందుకు పిలుస్తారు. అందుకు కొంతమంది నటీమణులు డబ్బుకి ఆశపడి వెళితే మరికొంతమంది మాత్రం రాజకీయ నేతలతో సేఫ్ కాదని అందుకు ఒప్పుకోరు. దీంతో ఆ హీరోయిన్ ఫోన్ ని ట్యాప్ చేయడమో లేక హ్యాక్ చేసి ఆ ఫోన్ ని పూర్తిగా మానిటరింగ్ చేస్తారు. ఇక అలా ఎక్కడా దొరకకపోతే వారు డ్రగ్స్ కోసం చాట్ చేసినట్లు, వాటిని కొనుక్కున్నట్లు క్రియేట్ చేసి దాన్ని నెక్స్ట్ డే మీడియాలో హల్చల్ అయ్యేలా చేస్తారు. అలా ఆ హీరోయిన్తో పాటు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని కూడా ఈ ట్రాప్లోకి లాగుతారు. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఆ హీరోయిన్ భయపడడం మొదలెడుతుంది. ఒకవేళ ఇందులో తను దోషి అని తేలితే ఎక్కడ తన కెరియర్ స్పాయిల్ అవుతుందో అని చివరికి ఆ రాజకీయ నేత దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇక ఇదే కోవలో రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ ఇష్యూ ఉన్నట్టుండి చల్లబడడంతో 2017లోనే రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేస్తూ ఆ కేసుని డీల్ చేసిన సిట్ టీం అప్పటి గవర్నమెంట్ చెప్పినట్లు వింటుందని, ఒక హీరోయిన్ కోసం ఈ కేసుని క్లోజ్ చేశారని, దీనిపై సిబిఐ ఎంక్వైరీని చేపించాలని చెప్పినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అలా ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఆ రాజకీయ నేత చెప్పినట్లు వింటూ హైదరాబాద్ లో ప్రాపర్టీస్ ని గిఫ్ట్స్ గా తీసుకుంటూ స్టార్ హీరోస్ మూవీస్ లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా సమంత మొదట్లో సినిమాల్లో నటించనని చెప్పినప్పటికీ
కొన్ని రోజుల తర్వాత రంగుల ప్రపంచాన్ని వదిలి ఉండలేక డీసెంట్ పాత్రలే చేస్తానని, ఎక్స్పోజింగ్ చేయనని నాగచైతన్యని కన్విన్స్ చేయగా సమంతని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నాగచైతన్య అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎవరైనా సరే ప్రొఫెషనల్గా ఒక నెంబర్ని, పర్సనల్గా మరో నెంబర్ని మెయింటైన్ చేస్తుంటారు. అలా పెళ్లి తర్వాత సమంత ఎక్కువగా తమిళ్ మూవీస్ చేస్తూ దూసుకుపోవడం, ముఖ్యంగా సూపర్ డిలక్స్ పుష్ప సినిమాలో ఐటమ్ డాన్స్ చేస్తూ ఎక్స్పోజ్ చేయడంతో అక్కినేని ఫ్యామిలీకి సమంతకి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక అప్పుడే సమంత ఫ్యామిలీ మ్యాన్ అనే హిందీ సిరీస్ చేయడానికి కూడా ఒప్పుకోవడంతో వీరి గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి. అలా ఈ సిరీస్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్తో సమంత క్లోజ్గా మాట్లాడుతూ చాట్ కూడా చేస్తుండేది. ఇదిలా ఉంటే తెలంగాణలోని ఒక రాజకీయ నేత సమంతని ఒకసారి కలిసేందుకు పిలిచినా కూడా ఈమె ఒప్పుకోకపోవడంతో తన చేతిలో ఉన్న హ్యాకింగ్ సిస్టమ్ని ఈమెపై ఉపయోగించడం మొదలెట్టాడు. ఇక అలా సమంత ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడే మాటల్ని, చాట్స్ని కూడా రికార్డ్ చేసి తను చెప్పినట్లు వినాలని, లేకుంటే ఆ చాట్స్ని, రికార్డ్స్ని నాగచైతన్యకి మరియు అక్కినేని ఫ్యామిలీకి పంపిస్తానని చెప్పగా అందుకు సమంత అతని మాటలకి లొంగకపోవడంతో సహనాన్ని కోల్పోయిన ఆ రాజకీయ నేత ఆ చాట్స్ని, కాల్ రికార్డ్స్ని నాగచైతన్యకి, అక్కినేని ఫ్యామిలీకి పంపడంతో అప్పటి వరకు నాగచైతన్యకి సమంత మీద డౌట్ మాత్రమే ఉన్నప్పటికీ ఈ ప్రూఫ్తో కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. దీంతో ఇమీడియట్గా నాగచైతన్య వీరుంటున్న ఇల్లుని వదిలి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అలా తర్వాత పెద్దలంతా ఎంత నచ్చజెప్పినా నాగచైతన్య వినకపోవడంతో సమంత, నాగచైతన్య 2021లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక అలా ఆ రాజకీయ నేత సమంత విడాకుల తర్వాత చేసిన అన్ని మూవీస్కి థియేటర్లు ఇవ్వకుండా ఆ మూవీస్ ఫ్లాప్ అయ్యేలా చేశాడనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో సమంత మానసికంగా కృంగిపోయి అనారోగ్య బారిన పడిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే హీరోయిన్స్కి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్తో ఉన్న సన్నిహిత్యం కారణంగా వారు అడిగినప్పుడల్లా న్యూడ్ ఫొటోస్ని, వీడియో కాల్స్ని మరియు స్నానం చేసిన వీడియోస్ని కూడా తీసి పంపించాల్సి ఉంటుంది. అలా చాలామంది హీరోయిన్స్ తమ మొబైల్స్లో ప్రైవేట్ వీడియోస్ని, ఫొటోస్ని తీసుకుంటారు. ఇక ఇదే కోవలో త్రిష స్నానం చేస్తున్న వీడియోని తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే త్రిష అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఉండడంతో ఈమెకి చాలామంది అభిమానులుగా ఉండేవారు. అందులో ఒక అభిమాని ఈమె ఫోన్ని హ్యాక్ చేసి ఆ మొబైల్లోని డేటాని కూడా సేవ్ చేసుకోవడం జరిగింది. ఇక అలా త్రిష బాత్ వీడియో కూడా బయటికి వచ్చిందని చెప్పొచ్చు. ఇక అప్పట్లో సోషల్ మీడియా ఇంతలా యాక్టివ్గా ఉండకపోయినా త్రిష స్టార్ హీరోయిన్ అవ్వడంతో ఆ వీడియో అప్పట్లో హల్చల్ చేసింది. ఇక ఇదే కోవలో హన్సికా మోటువాని బాతింగ్ వీడియో, ప్రీతి జింతా ప్రైవేట్ వీడియో కూడా రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఇక మరికొంతమంది హీరోయిన్స్ తమ ఫోన్లో తీసుకున్న టాప్లెస్ పిక్స్ కూడా అప్పట్లో హల్చల్ అయ్యాయి. ముఖ్యంగా కత్రినా కైఫ్, మల్లికా షెరావత్, మోనా సింగ్, కమల్ హాసన్ చిన్న కూతురైన అక్షరా హాసన్, వసుంధర కశ్యప్ అని చాలా మంది హీరోయిన్స్ పిక్స్ కూడా రిలీజ్ అవ్వడం గమనార్హం. ఇది మాత్రమే కాకుండా సీక్రెట్ ఎఫ్ఐఆర్స్ని నడుపుతూ తమ రొమాంటిక్ మూమెంట్స్ని ఫోన్లో క్యాప్చర్ చేసుకొని సీక్రెట్గా ఫోన్లో పెట్టుకున్నా కూడా ఈ హ్యాకర్స్ వల్ల అవి కూడా బయటకు వచ్చాయి. ఇక అందులో నటి ఆండ్రియా అనిరుద్ స్టూడియోలో క్లోజ్గా ఉంటూ కొన్ని పిక్స్ని తీసుకోగా సుచి లీక్స్ టైంలో ఈ పిక్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అలా ఆ తర్వాత హన్సికా మోటువాని, షింబు క్లోజ్గా ఉంటూ డేట్ చేస్తున్న సమయంలో కొన్ని రొమాంటిక్ పిక్స్ని క్లిక్ చేసుకోగా ఎప్పుడైతే హన్సిక షింబుతో మనస్పర్ధాలు వచ్చి బ్రేకప్ చేసుకుందో అదే సమయంలో వీరి పిక్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక అలా త్రిష అటు రానాతో, ధనుష్తో, మరోవైపు తన డిజైనర్ అయిన సిడ్నీతో దిగిన ప్రైవేట్ పిక్స్ సుచి లీక్స్ టైంలో బయటపడడంతో అప్పట్లో ఈ వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక అప్పటికే త్రిషకి వరుణ్ అనే బిజినెస్ మ్యాన్తో ఎంగేజ్మెంట్ అయి ఉండడం, ఈ పిక్స్ బయటికి రావడంతో వరుణ్ త్రిషతో ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే నయనతార సినిమాల్లో కంటే బాయ్ ఫ్రెండ్స్, లవ్ అఫైర్స్ వల్లే ఎక్కువగా ఫేమస్ అయిందని చెప్పొచ్చు. ఇక ఈమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఛాన్స్ల కోసం షింబుతో డేట్ చేస్తూ అతనితో క్లోజ్గా ఉన్న పిక్స్ ని తీసుకోగా తమిళనాడు ఎక్స్ సీఎం మనవాడు నయనతారని ఎలాగైనా లొంగ తీసుకోవాలని తన ఫోన్ని హ్యాక్ చేసి అందులో ఉన్న ప్రైవేట్ పిక్స్ ని రిలీజ్ చేశాడు. అలా ఆ తర్వాత నయనతారకి ఆ మాజీ సీఎం మనవడితో పెరిగిన క్లోజ్నెస్ తోనే అటు సినిమాల్లో ఛాన్సులు పొందుతూ మరోవైపు ప్రాపర్టీస్ ని కూడా బాగా సంపాదించుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే తమ ప్రైవేట్ వీడియోస్ బయటికి రాగానే అవి మార్ఫింగ్ అని చెప్పి సైలెంట్ అయినా కూడా లీక్ చేసిన హ్యాకర్స్ మాత్రం వాటిని అన్ని చోట్ల హల్చల్ చేసి వారికి ఉన్న పరువుని కూడా తీసేస్తారు. ఇదిలా ఉంటే ఈ హ్యాకింగ్ ని చాలా మంది డబ్బుల కోసం కూడా చేస్తున్నారు. ఉదాహరణకి భర్తకి భార్య మీద డౌట్ ఉన్నప్పుడు ఇలాంటి హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళి తమ భార్య నెంబర్ ఇచ్చి మానిటరింగ్ చేయమని చెబుతారు. అలా ఆ భర్త ఆఫీస్కి వెళ్ళాక భార్య ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందనే వివరాలని సేకరించి ఒకవేళ వారికి ఎఫ్ఐఆర్ ఉందని కన్ఫర్మ్ అయితే ఆ ఆధారాలతోనే ఇప్పుడు విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇక ఇందులో చాలా మంది సీరియల్, సినిమా ఆర్టిస్టులు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు.
ఓటమైనా గెలుపైనా బాధైనా కష్టమైనా మన జీవితం మన చేతిలోనే ఉండాలి. ఇది ఫోక్స్ ఫోన్ ట్యాపింగ్ హ్యాకింగ్లో బలైన కొంతమంది నటీనటుల వివరాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.